హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రపంచ దేశాలన్నింటిలోనూ క్రికెట్కి ఉన్న క్రేజు మరే ఆటకు లేదు. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నంత క్రేజు ఎక్కడా లేదు. పైగా ప్రత్యేకించి ఒక వయసు వారు కాక అన్ని వయసుల వారు క్రికెట్ని ఇష్టపడతారు. ముఖ్యంగా కొందరు క్రికెటర్లకు వీరాభిమానులు, భక్తులు కూడా ఉంటారు. ఈ సందర్భంగా ఎంతోమంది వీరాభిమానులు సంపాదించుకున్న క్రికెటర్లో శ్రేయస్ సంతోష్ అయ్యర్ కూడా ఒకరు. శ్రేయస్ ముంబైలోని చెంబూర్లో తులుకు చెందిన రోహిణి, తమిళనాడుకు చెందిన సంతోష్ అయ్యర్లకు 1994 డిసెంబర్ 6వ తేదీన జన్మించాడు. అయ్యర్ తన తొలి టెస్ట్ మ్యాచ్ను 2021 నవంబర్లో న్యూజిలాండ్తో ఆడాడు. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించి సంచలనం సృష్టించిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్గా నిలిచాడు శ్రేయస్. రెగ్యులర్గా ముంబై జట్టు తరపున ఆడే శ్రేయస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్స్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. 2014 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో తన ప్రతిభను ప్రదర్శించాడు శ్రేయస్. నిజానికి శ్రేయస్ పూర్వీకులు కేరళలోని త్రిశూర్కి చెందినవారు. ఆయన మాతుంగలోని డాన్ బాస్కో హై స్కూలులో విద్యాభ్యాసం తర్వాత రామ్ నిరంజన్ ఆనందిలాల్ పోదార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు. ముంబైలోని పోదార్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్న సమయంలో కాలేజీ తరపున ఆడి కొన్ని ట్రోఫీలను సైతం సాధించాడు. యూకే పర్యటనలో 3 మ్యాచ్లలో ఆడిన ఆయన 99 సగటుతో 297 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 171 కాగా కొత్త జట్టు రికార్డు కూడా అయ్యింది. అయ్యర్ 2014-15 సంవత్సరాల్లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడినప్పుడు 2014 నవంబర్లో ముంబై తరపున లిఫ్ట్ ఏ ద్వారా అరంగేట్రం చేశాడు. ఆ టోర్నీలో శ్రేయస్ 54.60 సగటుతో 273 పరుగులను సాధించి తను ఒక ఉత్తేజమైన తరంగమని చాటాడు. 2018 సెప్టెంబర్లో శ్రేయస్ విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు వైస్ కెప్టెన్గా ఎంపికవడంతో పాటు 7 మ్యాచ్లలో 373 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన స్కోరర్గా నిలిచాడు. శ్రేయస్ 14 మ్యాచ్లలో 33.76 సగటుతో 128.36 స్ట్రైక్ రేటుతో 439 పరుగుల వరదతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పట్టించాడు. 2015 ఐపీఎల్లో స్థిరంగా ఆడగల వారిలో 9వ స్థానంలో నిలిచాడు. 2018 ఐపీఎల్ వేలంలో అయ్యర్ ఢిల్లీ డేర్ డెవిల్స్కి దక్కాడు. 2018 ఏప్రిల్ 25న శ్రేయస్ అయ్యర్ గౌతమ్ గంభీర్ స్థానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్కు కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే ఇంత సాధించిన శ్రేయస్ కూడా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. యజువేంద్ర సాహల్ భార్య ధనశ్రీ వర్మ శ్రేయస్తో లవ్లో పడ్డట్టు ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. సోషల్ మీడియా కూడా ఈ వార్తని వైరల్ చేసింది. దానికి కారణం కూడా ఉంది. ధనశ్రీ వర్మ చాహల్ పేరును తన ఇన్స్టాలో అన్ఫాలోయింగ్ చేయడం, అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన పార్టీకి ధనశ్రీ వర్మ కూడా తన భర్తతో కాకుండా శ్రేయస్ అయ్యర్తో రావడంతో ఆ పుకార్లకి మరింత ఊపు వచ్చింది. సోషల్ మీడియా దీని గురించి అప్పట్లో హోరెత్తించేసింది. దీని గురించి శ్రేయస్ అయ్యర్ కూడా ఖండించలేదు. కానీ వీరి లవ్ విషయం మీద మాత్రం ఎప్పటికీ ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.